నమస్తే, నేను మీ డాక్టర్ సోమశేఖర్. ఈరోజు యాక్సెసిబుల్ హెల్త్ కేర్ గురించి మాట్లాడదాం. అంటే ఫస్ట్ మనం అఫోర్డబుల్ హెల్త్ కేర్ మాట్లాడడం, తర్వాత ఎథికల్ హెల్త్ కేర్ అని మాట్లాడడం, ఎవిడెన్స్ బేస్డ్ కేర్ గురించి కూడా ఈ ఎథికల్ హెల్త్ కేర్తో కలిపి మాట్లాడడం. ఇప్పుడు ఏంటంటే యాక్సెసిబుల్ హెల్త్ కేర్ మాట్లాడదాం. అఫోర్డబుల్ హెల్త్ కేర్లో యాక్సెసిబిలిటీ అంటే అందుబాటులోకి, అంటే ఒకటి మనీ అయితే, రెండు దగ్గరికి, మనకు దగ్గరలో ఉంది అంటే హెల్త్ కేర్. సో యాక్సెసిబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో యాక్సెసిబిలిటీ అంటే చేరువకి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, అందుబాటులోకి వైద్యం అనేది ఎప్పుడు చేయగలుగుతాం? ఒక ఫ్యాక్టర్, టైంకి పేషెంట్ సరైన టైంలో వస్తే సరైన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కదా. అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రూరల్ ఏరియాలో ఉన్న పేషెంట్స్, అంటే మా స్టడీ ప్రకారం సిటీ నుంచి 7 కిలోమీటర్స్ దాటి అవతలుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు చిన్నదానికి పెద్దదానికి సిటీకి రారు. ఆ దగ్గరలో ఉన్న చిన్న చిన్న ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి, మెడికల్ షాప్ దగ్గరికి మాత్రమే ఉంటారు. సో అదే తక్కువ దూరంలో ఉంది, లైక్ 1 or 2 కిలోమీటర్స్ దూరంలో ఉందంటే కంపల్సరీ హాస్పిటల్కి వచ్చి ఏదో టైంలో చూపించుకుంటారు. సో దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే దూరం పెరుగుతుందో, అంటే కరెక్ట్గా కేర్ ఇచ్చే హాస్పిటల్కి వాళ్ళ ఇంటికి ఎప్పుడైతే దూరం పెరుగుతుందో ఆటోమేటిక్గా సరైన టైంలో పేషెంట్ రారు. ఆ సరైన టైంలో పేషెంట్ రాకపోవడం వల్ల ప్రాబ్లం పెద్దదయ్యి అప్పుడు వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఏంటి, నెంబర్ ఆఫ్ టెస్ట్లు పెరుగుతాయి. ఓకే, ప్రాబ్లం పెద్దదైంది కాబట్టి ఖర్చు పెరుగుతుంది. రూమ్లో అడ్మిట్ అవ్వాల్సింది కాస్త ఐసీలో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. చిన్న యాంటీబయాటిక్ దగ్గర పోయే దగ్గర పెద్ద యాంటీబయాటిక్ పెట్టాల్సి వస్తుంది. ఇలా 4 మందులు పెట్టే దగ్గర 10 మందులు పెట్టాల్సి వస్తుంది. వెంటిలేటర్ అవసరం లేని కండిషన్లో నుంచి వెంటిలేటర్ అవసరమయ్యే కండిషన్లో ల్యాండ్ అవ్వచ్చు. ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఓకే, దానివల్ల కూడా ఖర్చు పెరుగుతుంది. ఓకే, సో యాక్సెసిబిలిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఖర్చు తగ్గించాలి అన్నా, సరైన ట్రీట్మెంట్ జరిగి సరైన అవుట్కమ్ మంచిగా తిరిగి నార్మల్ లైఫ్లోకి రావాలన్నా కూడా యాక్సెసిబిలిటీ ఇంపార్టెంట్. అయితే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సిటీలో పెట్టినట్టు పల్లెటూరులో మనం పెట్టలేము. ఎందుకు అంటే, సిటీలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం వల్ల చాలామందికి ట్రీట్ చేయొచ్చు. అదే రూరల్ ఏరియాలో పెడితే ఆ పక్కన వాళ్ళకి మాత్రమే ట్రీట్ చేయాలి. సిటీలో ఉన్న వాళ్ళ రూరల్ ఏరియాకి రాదు. ఓకే, ఒక ఫ్యాక్టర్. రెండోది ఏంటి అంటే, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని టెస్టులు జరిగేలాగా మనం చేయలేము. సపోజ్ అల్ట్రాసౌండ్ స్కాన్ కావాలి, డాప్లర్ టెస్ట్ కావాలి, ఎంఆర్ఐ కావాలి. సిటీలో ఉంటే అదే పక్క సందులోనో ఇంకొక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ రేడియస్లో ఎవరో ఒక స్కాన్ సెంటర్ ఉంటుంది కాబట్టి అక్కడ పంపించి స్కాన్ చేయించుకొని రావచ్చు. కానీ అదే స్కాన్ సెంటర్ని మన హాస్పిటల్లో పెట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకుంటుంది. ఎంఆర్ఐ స్కాన్లు, ఎంఆర్ఐ మెషిన్లు, సిటీ మెషిన్లు మన హాస్పిటల్లో పెడితే ఇంకా చాలా ఖర్చు వస్తుంది హాస్పిటల్ నడపడానికి. అప్పుడు ఇంకా ఎక్కువ టెస్టులు రాయాలి. మనకు వచ్చే పేషెంట్ ఫ్లోకి సమ్టైమ్స్ మనకి లాస్ వస్తుంది. లాస్ వస్తే మళ్ళీ పేషెంట్ ఇబ్బంది పెడతారు. ఫైనల్గా పేషెంట్ ఇబ్బంది పెడితే మళ్ళీ పేషెంట్స్ రారు. సో ఈ సైకిల్లో డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అందుకని చాలా హాస్పిటల్స్ డబ్బులు ఉన్నా కూడా, ప్లేస్ ఉన్నా కూడా హాస్పిటల్లో సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు పెట్టకూడదు. తక్కువ పేషెంట్లో వస్తే, ఎక్కువ పేషెంట్లో వస్తే పెట్టచ్చు. ఓకే, సో ఇప్పుడు రూరల్ ఏరియాలో మనం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెడితే అక్కడ స్కాన్ రాస్తే మీరు సిటీ దాకా వచ్చి మళ్ళీ తిరిగి వెనక్కి రాలేదు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్ని అర్బనైజేషన్ హాస్పిటల్స్ అన్నీ అర్బన్ ఏరియాస్లో ఉంటాయి. లోకలైజేషన్ అన్నీ సెంటర్లో ఉంటాయి. ఏ పెద్ద జిల్లాకి వెళ్ళి ఎక్కడైనా చూడండి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అన్నీ ఒక రోడ్లోనూ, అన్నీ ఒక సెంటర్లో ఉంటాయి. కారణం, రిసోర్సెస్ని షేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకే, అందుకని యాక్సెసిబిలిటీ క్రియేట్ చేయడం చాలా కష్టం, జరగదు. అన్ని సదుపాయాలు ఉన్న హాస్పిటల్ని పల్లెటూరులోకి, చెరువులోకి తీసుకెళ్ళడం జరగదు. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి రిఫరల్ సెంటర్స్ లాగా, ఓపీ సెంటర్స్ లాగా, పాలిక్లినిక్ సెంటర్స్ లాగా మనం మన డాక్టర్ల చేతే రన్ చేయించే క్లినిక్స్ పెట్టడం వలన ఫస్ట్ వాళ్ళు ఆ క్లినిక్ వస్తారు రైట్ టైంలో, అక్కడ చూపించుకుంటారు. అక్కడి నుంచి ఇది పెద్ద ప్రాబ్లం అనుకుంటే మన సెంటర్కి రిఫర్ చేస్తారు. లేదు అనుకుంటే అక్కడి నుంచి ట్రీట్మెంట్ చేసి అక్కడి నుంచి పంపిస్తారు. అప్పుడు ఫస్ట్ థింగ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్. దగ్గరలోనే ఉంటాడు కాబట్టి ఛార్జీలు మిగిలినాయి. డాక్టర్ చూపించుకుంటాడు కాబట్టి సరైన ట్రీట్మెంట్ జరుగుతుంది, అనవసరమైన ట్రీట్మెంట్ జరగదు. అండ్ ఎథికల్ ట్రీట్మెంట్, ఏ అవసరమైన ట్రీట్మెంట్ అయితే ఆ అవసరమే చేస్తారు.
ఇంకొక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే ఊర్లో ఉన్న హాస్పిటల్ కాబట్టి, క్లినిక్ కాబట్టి ఊర్లో జనాలకి ఎథికల్గానే చేయాలనుకుంటారు, అనెథికల్ ప్రాక్టీస్ చేయాలని అనుకోరు. పేరు పోగొట్టుకోవడానికి, ఆ ఊర్లో పేరు పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. సో ఎథికల్ హెల్త్ కేర్ ఇవ్వచ్చు, ఎవిడెన్స్ బేస్డ్ ఏది అవసరమైతే అదే చేయొచ్చు. అండ్ అందుబాటులో ఉంటాం కాబట్టి తగ్గకపోతే వెంటనే వస్తారు. అప్పుడు మళ్ళీ టెస్ట్ చేయడం కోసం, పెద్ద టెస్ట్ చేయడం కోసంగా హాస్పిటల్కి వెళ్ళాలి అంటే అప్పుడు పంపిస్తారు. దానివల్ల ఏమవుతుంది, పేషెంట్కి టైం మిగులుతుంది, డబ్బులు మిగులుతాయి, ఎఫర్ట్ శ్రమ మిగులుతుంది, 4 సరైన ట్రీట్మెంట్ జరుగుతుంది. ఓకే, సో అందుకోసం పల్లెటూళ్ళలో క్లినిక్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ హబ్ అండ్ స్పోక్ లాగా మనం ఒక హాస్పిటల్స్, క్లినిక్స్ని ఒక సిస్టమ్ లాగా తీసుకొస్తున్నాం. ఓకే, సో ఇది చాలా మంచి మోడల్. డాక్టర్స్ ఎవరైనా ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సూట్స్ కేర్ నెట్వర్క్ తరపు నుంచి ఇంప్లిమెంట్ చేయాలి అంటే మేము రెడీగా ఉన్నాం. దేనికోసమే మేమేం చేసాము అంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ లాగా ఫార్మ్ డి డాక్టర్లని ట్రైన్ చేసుకొని వాళ్ళని అన్ని విషయాల్లో ట్రైన్ చేసి, కమ్యూనికేషన్స్లో ట్రైన్ చేసి, పేషెంట్ ఎగ్జామినేషన్లో ట్రైన్ చేసి, ట్రీట్మెంట్స్లో కూడా ట్రైన్ చేసి, వాళ్ళ అన్ని విషయాల్లో ట్రైన్ చేసి వాళ్ళు అక్కడ పెడతాం. అక్కడ వాళ్ళు కంప్లీట్ ట్రీట్మెంట్ ఇవ్వరు, కాకపోతే ప్రివెంటివ్ హెల్త్ కేర్ అయితే కంపల్సరీ మంచిగా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో దానికోసం ప్రివెంటివ్ అండ్ ఎమర్జెన్సీ మెడికల్ సైన్స్ అని బుక్ రాసి ఒక కోర్స్ క్రియేట్ చేసి వాళ్ళకి నీట్గా 100 days ట్రైన్ చేసి పంపిస్తున్నాం అక్కడికి. అండ్ మా స్పెషలిస్ట్లు వాళ్ళు కంపల్సరీ ప్రతి కేసుని మా స్పెషలిస్ట్తో డిస్కస్ చేసి మరీ చేస్తారు. అప్పుడే అక్కడ కూడా అందుబాటులోకి వైద్యం ఇవ్వగలం. అదర్వైజ్ కన్సల్టెంట్స్ని మనం డైరెక్ట్గా పల్లెటూరులో ప్రాక్టీస్ చేయించడానికి జరగదు. కన్సల్టెంట్స్ని మనం డైరెక్ట్గా అక్కడికి పంపిస్తే అక్కడికి వచ్చే పేషెంట్ నెంబర్స్కి ఈ కన్సల్టెంట్కి టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి పంపించలేము. కాబట్టి అక్కడ ఫార్మరీ డాక్టర్తోనో, ఎంబీబీఎస్ డాక్టర్తోనో, ఎనీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ డాక్టర్తోనో మనం ప్రాక్టీస్ చేయించి అవసరం అనుకున్న దానికి మనం ఫోన్లో మాట్లాడించి, ఇంకా అవసరం అనుకుంటే డైరెక్ట్గా మన హాస్పిటల్కి రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మనం యాక్సెసిబుల్ హెల్త్ కేర్ అంటాము. ఆ యాక్సెసిబుల్ హెల్త్ కేర్ ఉంటేనే అఫోర్డబిలిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.